గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కట్టపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కన్నెపల్లి బ్యారేజ్ నుండి కొండపోచమ్మ సాగర్ కి గోదావరి నీటిని తరలించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు చేపట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొండపోచమ్మ సాగర్ కు గోదావరి జలాలు తరలించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైట్, కొండపోచమ్మ సాగర్ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగచారి లైవ్ లో అందిస్తారు. రంగచారి, చెప్పండి, కొండపోచమ్మ సాగర్ వద్ద రైతుల ఆందోళన ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రత్యూష. ఇక్కడ కొండపోచమ్మ సాగర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎలినినో భూతం కోరలు చాస్తూ ఉన్నది. కరువు రక్కసి కోరల్లో రైతులు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కళ్ళు తెరవకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి కన్నేపల్లి రిజర్వాయర్ నుండి కన్నేపల్లి బ్యారేజ్ నుంచి నీళ్లను విడుదల చేయడంలో తాత్సారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పంటలన్నీ ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు సిద్దిపేట జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో, అటు మెదక్ జిల్లాలో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, రైతులంతా కూడా ఆవేదనతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కట్టపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కన్నేపల్లి నుంచి తక్షణమే గోదావరి జలాలను విడుదల చేసి ఇటు సిద్దిపేట జిల్లాలో నిర్మించినటువంటి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ప్రాజెక్టులోకి నీళ్లను తరలించాలనే ఒక ప్రధాన డిమాండ్ మేరకు ధర్నా జరుగుతోంది. వాళ్లతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు పెద్ద ఎత్తున ఒకవైపు కరువు కోరల్లో రాష్ట్రమంతా చిక్కుకొని విలవిల్లాడుతూ ఉన్నది, మరోవైపు ఎల్లినో భూతం కూడా కూరలు చాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వర్షాలు లేవు, ఒకవైపు ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తున్నది, దాని పట్ల మీ స్పందన ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చింది నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం. దానిలో భాగంగానే కాళేశ్వరం అనేటువంటి రిజర్వాయర్, గోదావరి జలాలు లక్షల క్యూసిక్కులు సముద్రంలో పడుతున్నాయి, లక్షల క్యూసిక్కులు కింద ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి. మన ప్రాంతాన్ని, మన రైతుల్ని కాపాడాలన్నటువంటి లక్ష్యంతో కాళేశ్వరం రిజర్వాయర్ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం కట్టుకొని మేడిగడ్డలో పంపులు స్టార్ట్ చేసుకున్నట్లయితే ఎల్లంపల్లి, మిగ్మానేర్, దాని నుంచి కిందికి లోయర్ మానేర్కి వెళ్తాయి, అటు నుంచి పైకి రంగనాయకుల సాగర్, అనంతగిరి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపురం, ఇట్లా చాలా రిజర్వాయర్లు ఇంకా కంప్లీట్ కాలే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఇంకా కంప్లీట్ చేయాల్సింది ఉంది. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే 42 లక్షల ఎకరాలని సాగునీరు, కొత్తగా సాగునీరు ఇవ్వాలి. స్థిరీకరణ కింద మిగ్మానేర్ కింద దాదాపు కొన్ని 6 నుంచి 7 లక్షల ఎకరాలు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నుండే మల్లన్న సాగర్ నుంచి మన ఎస్ఆర్ఎస్పికి పంపించినట్లయితే అక్కడ దాదాపు కొన్ని లక్షల ఎకరాలు కరీంనగర్ కింద వస్తుంది. అంటే ఇక్కడ నుండి రాష్ట్రం నలుమూలలు కూడా నీళ్ళు అందించే అవకాశం ఉందని చెప్పి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో కేసీఆర్ గారు తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు కొండపోచమ్మ సాగర్ నుంచి ఎస్ఆర్ఎస్పి పంపించినాం, ఎస్ఆర్ఎస్పి కరీంనగర్ పొలాలకు అందించినాం అక్కడ. అదేవిధంగా ఇక్కడి నుంచి అదే కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేస్తే మిగ్మానేర్ నుంచి లోయర్ మానేర్కి వెళ్ళి కాకతీయ టేలెంట్ వరకు నీళ్ళు పోయినాయి. ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి బస్సాపూర్, నల్గొండ జిల్లా యాదాద్రి వరకు నీళ్ళు పోయినాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి, ఎంజాల్ వరకు నీళ్ళు పోయినాయి. అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో కాళేశ్వరం రిజర్వాయర్ స్టార్ట్ అయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి ప్రతిపక్షంలో ఉండి
కేసీఆర్ గారిని ఏదో రకంగా బదనాం చేయాలన్నటువంటి లక్ష్యంతో మాట్లాడి 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. 1,00,000 కోట్లు ఈ ప్రాజెక్టుకి పెట్టనే లేదు. 1,00,000 కోట్లు పెడితే ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని పంపులు, ఇన్ని కిలోమీటర్ల కెనాల్స్ ఎట్లా అయినాయి? ఎక్కడ అవినీతి జరిగింది? ఏది కూడా కాన్సెప్ట్ చేయకుండా గాలి మాటలు మాట్లాడి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చినాక కనీసం రేవంత్ రెడ్డి బ్లాస్ట్ చేసినటువంటి 2 పిల్లలను రిపేర్ చేస్తే ఇలా మేడిగడ్డ స్టార్ట్ చేసుకుంటే అన్ని రిజర్వాయర్లు నిండిపోతాయి. వచ్చింది ఎలినో, ఎండాకాలంలో తాగడానికి నీళ్ళు హైదరాబాద్కి ఇవ్వాలి. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి. ఇప్పటికే 200 టీఎంసీలు కిందికి ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి, సముద్రంలో కలుస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళు వాడుకుంటున్నారు. అయినా కూడా మన ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు గోదావరి నీళ్లు ఎత్తే ప్రయత్నం జరగలేదు. గోదావరి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఇగోకపోతా ఉన్నారు. ఆ రోజు నేను అబద్ధాలు చెప్పినా మళ్ళీ నిజాలు, ఒకవేళ 2 పిల్లర్లు కట్టినట్టయితే నీళ్లు, కాళేశ్వరం నీళ్లు, మల్లన్న సార్, కొండపోచమ్మ సార్, రంగనాయకులు సార్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఇవన్నీ పంపులు స్టార్ట్ అయిపోయినట్టయితే నేను చెప్పింది అబద్ధమని తెలంగాణ ప్రజలు అనుకుంటారని చెప్పేసి ఇలా ఎన్డీఎస్సీ పేరు చెప్పి ఇలా దాన్ని అడ్డం పెట్టుకొని వంక పెట్టుకొని ఇలా నీళ్ళు ఇవ్వని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 100 సంవత్సరాలు సాగునీరు లేక, తాగునీరు లేక ఆత్మహత్యలు చేసుకొని, బోర్లు వేసుకొని అప్లపాలైపోయినటువంటి సమాజం, రైతాంగం మనది. మరి భవిష్యత్తులో కూడా నువ్వు నీళ్లు ఇవ్వకపోతే, మేడిగడ్డ నువ్వు రిపేర్ చేయకపోతే, నువ్వు గోదావరి నీళ్లు ఎత్తకపోతే భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం కూడా కదులుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ ఎక్కడికక్కడ చీల్చి చెండాడే రోజులు దగ్గరలో ఉన్నాయి. మరి ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. ఎక్కడ చూసినా నార్మల్ పోసుకున్నారు, పొలాలలో నీళ్లు లేవు. మరి దాని ఉద్దేశం పెట్టుకొని ఇలా వేలాది మంది రైతులతోని కొండపోచమ్మ సాగర్ని, మల్లన్న సాగర్ని, రంగనాయకుల సాగర్ని, అదేవిధంగా అనంతగిరిని, అదేవిధంగా మిగ్మానేర్ని, ఎల్లంపల్లిని, అదేవిధంగా లోయర్ మానేర్ని, బస్సాపూర్ని ఇవన్నీ కూడా రిజర్వాయర్లు నింపాలన్న లక్ష్యంతో ఇవాళ మేము కొండపోచమ్మ సాగర్కి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎండిపోయినటువంటి కొండపోచమ్మ సాగర్ను చూపిస్తాం, ఎండిపోయినటువంటి మల్లన్న సాగర్ను చూపిస్తాం, ఎండిపోయినటువంటి రంగనాయకుల సాగర్ చూస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కూడా ఎండిపోయినాయి, ఎడారులుగా మారిపోయినాయి. ఇది కాంగ్రెస్ పాలన. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇవాళ ఈ ధర్నా ద్వారా? మేము ఒకటే, మా డిమాండ్ ఏంటంటే వెంటనే కన్నేపల్లి పంపులు స్టార్ట్ చేయండి, రిజర్వాయర్లు అన్ని నింపండి, కాళేశ్వరంలో ఉన్నటువంటి పెండింగ్ కెనాల్స్ అన్ని పూర్తి చేయండి, రిజర్వాయర్లు పూర్తి చేయండి, గంధమల్లను పూర్తి చేయండి. ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఇంకా రిజర్వాయర్లు, ఇంకా కెనాల్స్, ఇంకా పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలి. ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు ఇవ్వాలి, ఇక్కడి నుంచి మన బస్వాపురకు నీళ్లు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సాగునీరు, తాగునీరు అందించాలి. కాబట్టి వెంటనే నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు మీ మాటను ఉపసంహరించుకొని వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి నువ్వు వెంటనే నీళ్లు ఎత్తిపోయాలి. ఎందుకంటే కేసీఆర్ పేరు ఎట్లా వస్తుందని, కేసీఆర్కు మంచి పేరు వస్తుందని నీవు చెప్పింది అబద్ధాలని చెప్పి మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున మా కేసీఆర్ గారు అనుకుంటే కొన్ని లక్షల మందితోని మన మేడిగడ్డ అన్నారం పంపుల్ని స్టార్ట్ చేసి ఈ రిజర్వాయర్లను కూడా రైతులే నింపుకునే విధంగా కార్యక్రమం భవిష్యత్తులో చేపడతాం. తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా కదిలి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్లీలో కూడా తిరగని పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళియ్యమని అడిగిన పాపానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రైఫోల్ రెడ్డి, ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫోల్ ఎక్కిపెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు
తెలంగాణలో నీళ్ళు ఇయ్యమన్న పాపానికి మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారి రక్తాన్ని పొలాలలో జల్లుతామని చెప్పి రాక్షత ఆనందం పొందుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు రైతుల పట్ల ఏమాత్రం విశ్వాసం ఉందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు నిధులు నియామకాల కోసమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. నిధులు సమకూర్చుకొని ఈ ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ రైతాంగానికి నీళ్ళిచ్చే 10 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి కేసీఆర్ గారిని, అలాంటి హరీష్ రావు గారిని పదే పదే విమర్శిస్తూ, అలాగే తెలంగాణ ఇంజనీర్ల పట్ల కూడా ఆయన మాట్లాడుతున్న వ్యవహార శైలి కూడా ఈరోజు భారతదేశం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న చిన్న రిపేర్లు చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించని చెప్పి వాళ్ళు ఎవరైతే ఇంజనీర్లు చెప్తా ఉన్నారో వాళ్ళ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేస్తూ ఉన్నారో అది వెంటనే విరమించుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గోదావరి జలాల్ని ఆంధ్ర ప్రాంతానికి వదిలిపెట్టేటువంటి కుట్రలో భాగంగా ఇలా కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌజ్లను ఆన్ చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి వైఖరికి నిరసనగా ఇవాళ కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి కూడా గోదావరి జలాలంటే కేవలం మా బంధువులు చనిపోతున్నాయో లేదా మా ఇళ్లలో ఎవరైనా పెద్దలు చనిపోతే అస్థికలు కలుపుకోవడానికి మాత్రమే తెలిసినటువంటి గోదావరి నదిని ఇవాళ మా పంట పొలాలకు తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు గొప్ప ముందు చూపుతోటి ఈ 2 ప్రాజెక్టులను నిర్మాణం చేసి ఇవాళ ఎక్కడైనా కూడా నది కానీ వాగు కానీ వంక కానీ ఎక్కడ వంపు ఉంటే అక్కడ పోతుంది. కానీ ఇటు ఈ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ప్రాజెక్టు కానీ ఎంత గొప్ప ప్రాజెక్టు అంటే తిరిగి నదిని కూడా పునరుజ్జీవింపజేసినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఈ 2 ప్రాజెక్టుల రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. ఇవాళ ఈ 2 ప్రాజెక్టే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది మీద ఉన్నటువంటి ఆధారపడ్డటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఎండబెట్టేటువంటి కుట్రలో భాగంగా ఈ కుట్ర ఏంటంటే కింద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మెప్పు పొందడానికి ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాల్ని దోచిపెట్టడానికి ఇటువంటి కరువు పరిస్థితుల్లో ఎలీనో వచ్చినటువంటి ఇంత గండగరువు పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పారించే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది తెలంగాణ రైతాంగం అంతా గమనిస్తూ ఉన్నారు. మీకు 31 నెలల సమయం దొరికినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రిపేర్ చేయకుండా ఇవాళ రిపేర్ చేయని అవసరం లేకుండా కన్నెపల్లిలో మోటార్ లాంచ్ చేసి నీళ్ళెత్తేటువంటి అవకాశం ఉన్నప్పటికీ నీళ్ళెత్తకుండా మీరు ఏ రకంగా ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు వదులుతున్నారో తెలంగాణ ప్రజానికమంతా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా ప్రజల ముందు ఉంచినటువంటి దోషి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక అజ్ఞాని అటువంటి ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా అవగాహన లేకుండా మాట్లాడడం చాలా విడ్డూరం. ఎందుకంటే తెలంగాణ గడ్డ ఇది గడ్డగా ఉన్నది కాబట్టి 2 నదులు కూడా జీవనదులు 500 మీటర్ల కిందికి వెళ్ళిపోతున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు రాగానే మన తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలి, రైతాంగం బాగుపడాలనే ఉద్దేశంతో కాళేశ్వరాన్ని కట్టడం జరిగింది. ఈ సంవత్సరము వరదలు జూన్లోనే ప్రారంభమైనాయి. ప్రతిరోజు కూడా దాదాపుగా 1,00,000 క్యూసెక్కులు కిందికి ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయి. సోయిలేని ప్రభుత్వం వెంటనే కన్నేపల్లిని స్టార్ట్ చేసి పంపులు స్టార్ట్ చేసి ఉన్న ప్రాజెక్టులన్నీ నింపి రైతాంగానికి వాళ్ళకు చేయూతనివ్వాలని కోరుకున్నా. లేకుంటే ఇది ఇక్కడి పరిస్థితి. ఓ టు స్టూడియో.